పుత్ర గణపతి వ్రతం రోజు ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలని భావించే ఆడవాళ్ళందరూ గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో ఏదైనా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. బంగారు గణపతి, వెండి గణపతి, రాగి గణపతి, మట్టితో చేసిన గణపతి, పంచలోహ గణపతి, శ్వేతార్క గణపతి ఏ గణపతికైనా పూజ చేసుకోవచ్చు. అయితే కలశం ఒకటి గణపతి పక్కన ఉంచండి. అంటే ఒక రాగి చెంబు తీసుకొని దానిలో నీళ్లు పోసి, మామిడాకులు వేసి, అక్షింతలు, పుష్పాలు అన్నీ వేసి, గంధం వేసి, ఆ కలశం పైన ఒక కొబ్బరికాయ ఉంచండి. కలశం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత గణపతి విగ్రహానికి పూజ చేసుకోవాలి. గణపతి విగ్రహం దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించుకోవాలి. పుత్ర గణపతి వ్రతం చేసేవాళ్ళు గణపతిని ఖచ్చితంగా గన్నేరు పూలతో పూజించండి. గన్నేరు పూలతో పూజిస్తే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. గన్నేరు పూలు లభించని వాళ్ళు గరికపోచలు, దుర్వాయుగ్మాలతో పూజ చేయండి. ఎర్ర పూలతో పూజ చేయండి. సాధ్యమైనంత వరకు గన్నేరు పూలు, గరికపోచలు, ఎర్రటి పుష్పాలు అన్నిటితో పూజ చేస్తూ గణపతి 108 నామాలు చదువుకోండి. 108 నామాలు చదువుకోవటం వీలు కాని వాళ్ళెవరైనా సరే ఓం సుముఖాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం వికటాయ నమః ఈ 3 నామాలు పుత్ర గణపతి వ్రతం రోజు వీలైనన్ని సార్లు చదువుకుంటే గణపతి తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే గణపతి అనుగ్రహం కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. పుత్ర గణపతి వ్రతం రోజు గణపతిని పూజించిన తర్వాత ఏం చేయాలంటే 8 సంవత్సరాల్లోపు పిల్లలను ఇంటికి పిలిచి ఆ పిల్లలకి అటుకులు, బెల్లం ఇలాంటివి ఇవ్వాలి. వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు కూడా పంచిపెట్టాలి. గణపతికి అటుకులు, బెల్లం నివేదించి వాటిని 8 సంవత్సరాల్లో పిల్లలకు పుత్ర గణపతి వ్రతం రోజు పంచిపెట్టాలి. ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి ఏవేంటో కనుక్కొని వాటిని కూడా వాళ్ళకు పంచిపెట్టినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా ఫాల్గుణ శుక్ల చవితి రోజు పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో ఎవరైతే గణపతిని పూజిస్తారో ఆడవాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు అని పౌరాణిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి. కేవలం అబ్బాయి పుట్టడం కోసం మాత్రమే కాకుండా వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కోసం కూడా పుత్ర గణపతి వ్రతం రోజు గణపతిని పూజించాలి. అలాగే చాలామంది భూముల వ్యాపారం చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్‌లో బాగా కలిసి రావటానికి కూడా పుత్ర గణపతి వ్రతం రోజు గన్నేరు పూలతో గణపతిని పూజించాలి.